పల్నాడు జిల్లా తుమ్రకోటలో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. తుమ్మకోటలోని 203, 204, 206 పోలింగ్ బూతుల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో 4 టీడీపీ నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో పరారైన టీడీపీ నేతలు, కార్యకర్తలు పరారీలో ఉన్నారు. రైట్, ఈవీఎంల ధ్వంసం కేసులో కొందరిని రిమాండ్ తరలించారు, మరికొందరు పరారీలో ఉన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్మరకోటలో పోలింగ్ రోజు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అంటే గ్రామం పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లపైన దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఇల్లు విడిచిపెట్టి పొలాల్లోకి వెళ్లిపోయారు. అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి భారీ స్థాయిలో మహిళలు ఆ క్యూ లైన్లో నుంచున్నారు. అయితే ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. మహిళలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారో వారిని టార్గెట్ చేసి పోలింగ్ కేంద్రాల నుంచి తరిమివేయడం జరిగింది. వెంటనే వెబ్కాస్టింగ్ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించింది. అయితే ఆ వెబ్కాస్టింగ్ కి సంబంధించిన కెమెరాలను కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేసి తర్వాత 203, 204, 205 పోలింగ్ బూత్ల్లోకి జ్వరపడ్డారు. ఆ ఈవీఎంలు కూడా పగలగొట్టడం జరిగింది. ఈ కేసులో పొట్ల వెంకట సతీష్, ఈయన మాచర్ల ఐటీడీపీ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఈయన నాయకత్వంలోనే పూర్తిగా ఈవీఎంలు ధ్వంసం కార్యక్రమం జరిగింది. దాంతో పాటుగా జంగాల కోటయ్య, జంగాల సైదులు, నిద్దిపోగు మహేష్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. 143, 147, 353, 462, 427, 448, 149 రెడ్ విత్ ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీళ్ళ 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక 50 మందిని తెలుగుదేశం కార్యకర్తలని, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించారు, మరికొంతమందిని గుర్తించాల్సి ఉంది. స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. అయితే వీళ్ళంతా అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇప్పటికే ఊరు వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు స్పెషల్ టీములు కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి రంగంలో దిల్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.